కాకినాడ జిల్లాలో శుక్రవారం నుండి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ వెంకట్రావు, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తదితరులు పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని పేర్కొన్నారు. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భూ యజమానులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. శుక్రవారం నుండి జనవరి 9వ తేదీ వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి పాసు పుస్తకాలను భూ యజమానులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, అప్పారావు, రంబాల వెంకటేశ్వరరావు, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ విషయాలు జరుగుతుంది. మన జిల్లాకి 500 రూపీస్ పైన ఒక్కొక్క బుక్ క్యూఆర్ కోడ్ తోటి ప్రింట్ చేసి మనకి మన ఉందా లేదా ఏదైనా జరిగిందని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కూడా బీఆర్ఓస్ని ఎంఆర్ఓస్ని సమస్యలు అంటే మీకు తెలుసు, దానికి వాళ్ళకి కొంచెం పంపిణీ చేయడం చాలా మంది అబ్జెక్షన్ పెట్టేవారు. ఎందుకంటే అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్. ఓకే మేడం, ఓకే సార్. ఈరోజు రెవెన్యూ ఇష్యూస్ అనేది గ్రామాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. మనం వచ్చి 18 నెలలు అయింది. ఈ 18 నెలల కాలంలో కూడా దీన్ని స్టడీ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మండపేటలో ఆల్రెడీ సర్వే జరిగింది. రైతులకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ కానీ హాస్పిటల్ నుంచి ల్యాండ్ ఇష్యూ వరకు సమస్య జరిగితే ఒక కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 పైచీలకు సమస్యలు వచ్చినాయి రైతులు ఈ భూమికి వివాదాలకు సంబంధించి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత అధికారులు, అదేవిధంగా రైతులు కూడా సహకరించాలి. మనందరం కూడా సహకరిస్తేనే ఈ ప్రోగ్రాం పూర్తి స్థాయిలో సమస్యలు లేని రెవెన్యూ వ్యవస్థని తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాంట్లో భాగంగానే పాస్ పుస్తకాలు ముందుగా మనకి ఒక మాట మనం ఎందుకంటే ఎక్కువ సార్లు చెప్పుకోకూడదు. మనం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆ పరిస్థితి వచ్చింది. పాస్ పుస్తకాల మీద కూడా మరి ఒక విధమైన శాడిజం అన్నది ఏమన్నదో మన పాస్ బుక్ల మీద కూడా వాళ్ళ ఫోటోలు వేసుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఆలోచన రావడమే తప్పు. మరి అవన్నీ మళ్ళీ తొలగించి మన భూమి హక్కులకు సంబంధించిన మరి దాని మీద రాజముద్రతోనే గతంలో ఎలా ఉందో అలాగే రాజముద్రతోనే కొత్తగా టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చి ఇది కొంత ఖర్చు అయినా సరే పాత పుస్తకాలు హ్యాండ్ చేసి కొత్త ఇవ్వడానికి కుటుంబ ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే మరి ఈరోజు అమలు చేస్తున్నారు. మనందరికీ కూడా మరి కొత్త పుస్తకాలు వస్తాయి. మన సెలవుల్లోనే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన భూమి యొక్క పరిస్థితులు మనం స్కాన్ చేస్తే మన సెల్లోకే వస్తాయి. మీ అందరికీ సంవత్సరం కూడా పరిపాలన చేసింది. 2026 సంవత్సరం మొట్టమొదటి రోజు జనవరి 1వ తారీఖు కూటమి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని రైతుల కోసం చేపట్టారు. ఇది గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాను. సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మేము కూడా మొదటి రోజు రైతులతో కార్యక్రమం పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడే సోదరులు శాసనసభ్యులు మన నాన్నది అన్నయ్య కూడా చాలా విషయాలు చెప్పాడు. అదేవిధంగా మన జేసీ గారు వేదిక జేసీ గారు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో రైతులందరూ కూడా భయంతో ఆందోళనతో ఉండేవారండి.
ఎందుకంటే భయంతో ఆందోళన ఉండేవారు. ఆ రోజు మీ అందరూ తెలుసు, ఏదైతే రైతులకి మీ అందరూ కూడా సర్వే చేస్తాం, సర్వే చేసి పాస్ పుస్తకాలు ఇస్తాం అని చెప్పి పాస్ పుస్తకాలు ఇస్తూ ఆ రోజున రాజముద్ర తీసేసి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని ఇవ్వడం భయంతో ఆందోళన చెందారు ఆ రోజున. ఇదేంటిది, మన తాత ముత్తాతలకి మన ఆస్తి, గతంలో ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశారు, ఆయన రాజముద్రతో ఇచ్చారు, అవి తీసేసి ఈయన ఫోటో వేసుకున్నారండి అని పెద్ద చర్చ జరిగింది. చర్చ జరిగి ఇది కరెక్ట్ కాదని కూడా రైతులు చెప్పారు చాలా మంది. అయినప్పుడు కూడా పట్టించిన సందర్భాలు లేదు. మనందరికీ తెలిసిందే, ఈరోజు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఈరోజు మనందరికీ తెలిసిన గత ప్రభుత్వంలో పట్టాదారులకి పాస్ పుస్తకాల పైన గత ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి, అలాగే చాలా తప్పులన్నీ ఉన్నాయి అందులోనే. సో దీనివల్ల ఏంటంటే అందరూ పట్టాదారులు కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ చేతుల్లో ఉంటుందా లేదంటే ఈ పట్టాలది వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతుందని అనేసి. సో 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పుల్ని సరిచేస్తూ, అంటే మోడలైజ్ చేస్తూ పాస్ పుస్తకాలన్నీ కూడా మార్చి వీటికి QR కోడ్ అమర్చి, అలాగే రాజముద్రని దీని మీద ఇంప్లిమెంట్ చేసి మీకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ QR కోడ్ ద్వారా ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. దీని మీద ఏ స్కామ్ జరగదు. అంటే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు పంచుకుని ఇవాళ ఎంతో కాలం నుంచి ఈ డూప్లికేషన్ అవుతున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలని నాది ఈ భూమి, ఈ కాగితం ఉంటే నేను సేఫ్, నా భూమి నాకు ఉండాలి అనే ఒక ధైర్యం కల్పించడానికి మన భూమి మీద ఎక్కడో ఉన్న వ్యక్తి 4 రోజులు ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయిన మంత్రి ఫోటో వేయడం వల్ల ఎంతవరకు ధర్మని ఆవేళ నేను అడిగాను. ఎక్కడ కృష్ణా జిల్లాలో బందర్ మీటింగ్లో అడిగాను. మా తాతలు కానీ, మా నాన్నలు కానీ, మా ముత్తాతలు కానీ రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడు పర్యటనకు వెళ్ళలేదు. అలా వెళ్ళినప్పుడు మాకు అక్కడెందుకు వారసులు ఉంటారు, మా పట్టాదారు పాస్ మీద అతని ఫోటో ఎందుకు ఉండాలని చెప్పి అవగాహన అడగడం జరిగింది. ఎందుకంటే మన పట్టాదారు పుస్తకం మీద రాజ్యమంత్రి ఉండాలి, లేదా మన ఫోటో ఉండాలి. అంతే తప్ప మన తాతల కాలం నుంచి మనకి ఇచ్చినటువంటి భూముల మీద ఎవరో ఫోటో ఉండదు ఆమోదయోగ్యం కాదు. అంతేకాకుండా గత ప్రభుత్వ కాలంలో అనేక రకమైనటువంటి డూప్లికేట్ పట్టాలు రైతులకి అయితేనేంటి, ఇళ్ల స్థలాలకి అయితేనేంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలన్నీ ఇప్పుడు చాలా పెద్ద ఖర్చు. ఎంత ఖర్చు అయినా సరే ఆ ఖర్చు బరాయించి అసలే 10 లక్షల రూపాయలు అప్పులు పెట్టి వెళ్ళిపోయి నారాయణ గారు అంటాడు, మీరు 10 కోట్ల లక్షల అప్పు చెప్తారు, నా 85-90 లక్షల టన్నులు చెత్త తీసి వెళ్ళిపోయి ఆ చెత్త తీగా తెచ్చిపోతూ ఉంటాడు మన ఇన్ఛార్జ్ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు. అది కూడా పరిగణలో తీసుకుంటే ఈ పరిస్థితుల్లో నీ భూమి నీకు ఉండాలి అన్నది ఒక ఆలోచన. డూప్లికేషన్, పెద్ద ఎత్తున డూప్లికేషన్ జరుగుతారు. కోర్టులో వివాదాలు, పోలీస్ స్టేషన్ దగ్గర వివాదాలు. పూర్వం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫలానా ఎవరాడ అగస్టస్ కొట్టుకున్నాడో, గుండబాబులో కొట్టుకున్నాడో, లాడు కొట్టుకున్నాడో, వీళ్ళు కొట్టుకున్నాడో అని చెప్పి 10 పేర్లు